అంతరించిపోతున్న ఒంగోలు జాతి ఆవులు గీతలను సంరక్షించి వాటి సంతతిని పెంచాలని గో సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ప్రకృతి వ్యవసాయ విజయరాం పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ దంటుతల క్షేత్రంలో ప్రకృతి రాగ అధ్యక్షులు కెప్టెన్ మల్లికార్జునరావు అధ్యక్షతన ఎస్పీకే ప్రకృతి వ్యవసాయం గో సంరక్షణ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు జాతి పశు సంతతిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఆవుని పరిరక్షిస్తే దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. జాతి ఆవులను కబేళాలకు తరలించేటప్పుడు ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఒంగోలు జాతి ఆవుల గురించి భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఈ జాతిని అంతరించిపోకుండా పరిరక్షించాలన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎంఎస్ఆర్వి సత్యనారాయణ వల్లూరి మధు మాట్లాడుతూ కాకినాడలో గో సంరక్షణ అధ్యక్షులు విజయరాం రావడం జరిగిందన్నారు. ముఖ్యంగా రైతులకు ఉపయోగపడే విధంగా ప్రకృతి వ్యవసాయంపై ఆయన వివరించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యులు సురేష్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేను ప్రకృతి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను. నేను అనుకున్నది ఆరోగ్యం కన్నా ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియో చూసేవాడు కానీ ఎవరైనా కూడా అందరూ ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఆరోగ్యం కన్నా ఇంపార్టెంట్ ఆయుష్ అండి. మన యొక్క సనాతన ధర్మం ప్రకారం మన యొక్క వయస్సు 120 నుంచి 150 సంవత్సరాలు అండి. కానీ మనం జీవించేది ఓన్లీ 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎప్పుడు పోతావా అని చూసుకుంటున్నాం. ఈరోజు మనం ఆయుష్ గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి పుడతాయంటే మనం పీల్చే గాలి, మనం తినే ఆహారం మూలనే మన యొక్క ఆయుష్ తగ్గిపోతుంది. ఈ ఆహారం ప్రతిదీ కూడా కలుషితం అయిపోవడం వలన మన యొక్క ఆయుష్ తగ్గిపోయి 160 సంవత్సరాలు అంటే 120 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు వచ్చిందండి. అసలు మన అందరం కూడా రిటైర్మెంట్ అంటే 60 సంవత్సరాలు కాదండి. రిటైర్మెంట్ మనం ఎప్పుడు ఎలా పెట్టుకోవాలంటే మనం 90 సంవత్సరాలు పెట్టుకుని మనం 120 సంవత్సరాల వరకు బతకాలి అనే ఒక సంకల్పంతో మన యొక్క ధర్మాన్ని కాపాడుతూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు అంటే ఏంటండి, పురుగు మందులు కానీ ఎరువులు కానీ లేకుండా ఉన్న పండించిన అలాంటివి తింటే మనం అంటే డైలీ మనం తినే వాటిలో చాలా వరకు తీపండి, షుగరు, సాల్ట్, ఆయిల్, మిల్క్, రైసు ఇవన్నీ మనం ఏం చేస్తామంటే ఆడల్టేషన్ అయిపోయింది. అంటే ఏంటి, ఒక ఫ్యాక్టరీలో తయారీ వచ్చినవి తింటున్నాం. అది మన కళ్ళెదురకుండా ప్రకృతి సిద్ధంగా పండినవి ఎందుకు తినకూడదు అని మీ అందరూ ఆలోచిస్తే కంపల్సరీ మన ఆయుష్ పెరుగుతుందండి. ఈరోజు మన అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పటికీ నేను గో సంరక్షణ చేస్తూ మన ప్రకృతి వ్యవసాయం చేయడం మూలాన అది చూడటానికి విజయరాం గారు వచ్చారండి. నిజంగా నేను ధన్యుణ్ణి. మన కాకినాడ ఈ ఉభయ గోదావరిలు కూడా నిజంగా ధన్యులండి. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి మనకి ఆయన ఒక దేవుడు, ప్రకృతి దేవుడు అండి. ఆయన వచ్చి మన అందరినీ కలవడానికి ఆయన యొక్క వాక్కులు మనకు చెప్పి మనలో ఒక స్ఫూర్తిని తెప్పించి మనందరం కూడా ఆయనలాగా మారి కంపల్సరీ మన ఆయుష్ని కాపాడుకుంటాం. ఈరోజు కాకినాడ నగరానికి మన సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయదారుడు అలాగే ప్రచారకర్త అయిన శ్రీ విజయరాం గారు వచ్చి మన ఒంగోలు జాతి ఆవు అంతరించిపోతుంది, దాన్ని మనందరం రక్షించాల్సిన బాధ్యతలో నడుం కట్టుకుని మనం ముందరికెళ్ళాలని మనందరినీ ఎంతో ఆయన ఉత్తేజపరుస్తూ ఆయన సమయాన్ని మన కోసం వెచ్చించి ఆ విషయం గురించి ఆయన ఇక్కడికి రావడం, అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత, అలాగే దాన్ని ఏ విధంగా లాభకరంగా ఇప్పుడు ఈ కెమికల్స్, పెస్టిసైడ్స్ లేకుండా వ్యవసాయం ఎలా చేయొచ్చు, రైతు ఈ విధంగా ఆవు యొక్క సహాయంతో వ్యవసాయం చేసి ఏ విధంగా లబ్ధి పొందొచ్చు అనే విషయాన్ని ఆయన తన సమయాన్ని మొత్తం వెచ్చించి మనందరికీ ఈ ఊళ్ళో ఉన్న ప్రజలకి అలాగే ఈ మన 2 జిల్లాల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులకి చెప్పాలని చెప్పి ఆయన తన సమయాన్ని ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఈ అవకాశంలో పాల్గొన్న చాలామంది రైతులు అలాగే ఈ విధంగా మనం ఈ ప్రకృతి యొక్క వ్యవసాయం అలాగే సేంద్రియంగా ఉత్పత్తి చేసిన ఈ వస్తువులు దొరికే అవకాశం కలగడానికి ప్రకృతి రాగ సంస్థ కెప్టెన్ మల్లికార్జునరావు గారు కూడా వాళ్ళు చేస్తున్న చాలా చాలా అభినందనమైంది. అలాగే మీరందరూ కూడా ఈ ప్రకృతి రాగ సంస్థ ద్వారా వస్తున్న వినియోగం పాలు కానీ ఆవు చేసే ఉత్పత్తులైన ఆవు నెయ్యి, తేనె అలాగే వాళ్ళు పండించే సహజమైన ఆకుకూరలు, కాయగూరలు కూడా తీసుకుని మీరు ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి ప్రకృతి వ్యవసాయం అధ్యక్షులు ప్లస్ గో పరిరక్షణ కమిటీ అధ్యక్షుడైన శ్రీ విజయరాం గారు మన కాకినాడ నగరానికి రావడం నిజంగా మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల గో సంరక్షణ వల్ల కానీ
మన ఆయుష్ పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో దీన్ని ఆచరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ